రకమైనటువంటి చెడుకు దారితీస్తుంది. కొన్ని సందర్భాలు, అన్ని సందర్భాల్లో కాదు. వాడి బుద్ధి చేత ప్రకోపడింది, అది మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది, చెడుగా ఉంటే చెడుగా గెలుస్తుంది. క్రోధము, మోహము, మదము, నన్ను గౌరవించడం, మాత్సర్యం, అధికారాన్ని చూపించడం, లోభము, పీచిడితనం చేయడం, ఇవన్నీ మానసికమైనటువంటి లక్షణాలు. ఇవన్నీ కూడా మానసికమైనటువంటి లక్షణాలన్నీ కూడా రాత్రులందు జాగృతమై ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. అంటే పొద్దంతా ప్రవర్తించిన దాన్నంతా కూడా సంతృప్తి పడేటట్టుగా చేస్తాయి. ఈ మనస్సులోని ఆలోచన నిద్రపోతే మనిషి తిండి లేకుండా ఉండగలుగుతాడు, కానీ నిద్ర లేకుండా ఎన్ని రోజులు ఉండగలుగుతాడో తెలుసా? ఒకటే రోజు ఉండగలుగుతాడు. అందుకనే శివరాత్రి ఒకటే రోజు పెట్టిండు, అది 9 రాత్రులు పెట్టలేదు. అదృష్టం బాగుండి రాత్రి అంతా తెలియదోడు 9 రాత్రులు ఉండమంటే మనిషి మెటబాలిజం దెబ్బతింటాడు, శారీరకమైనటువంటి ప్రవర్తన విధానం. వాడు పిచ్చోడు అయిపోతాడు. చూడండి, రాత్రిపూట నిద్ర అయినాడు వాని ఎంజైమ్స్లలో మార్పు వస్తుంది. ఇదంతా శారీరకంగా దెబ్బతింటాడు. వాడు పొద్దుంతా పడుకున్నా కూడా అంత యాక్టివ్గా ఉండలేవు. అదే రాత్రిపూట నిద్రపోయేవాడు, అమ్మ తీసుకెళ్ళినా కాసేపు తీసుకెళ్ళి, ఆయన తీసుకెళ్ళమా నానా సాగర్ ఒక్కసారి తీసుకో. అట్లా ఈ 6 గుణాలే కాకుండా ఈ 6 గుణాలతోటి కూడా కొన్ని 3 గుణాలు పుడతాయి. ఏమిటి తెలుసా? మమత. 7వ గుణం వచ్చింది అంటే మరి చూడగా వీడు నా కొడుకు. ఈ 6 గుణాల నుంచే పుడుతుంది అది. వీడు నా కొడుకు, వీడు నా బిడ్డ, వీడు నా చుట్టం, వీడు నా తండ్రి, వీడు నా తల్లి. ఇలా ఒక మమత ఏర్పడ్డది. అవునా? ఇది కాకుండా అహం, నేను మాత్రమే కొడుకుని అంటాం. చెప్పినట్టు వినరా, వింటాడా వాడు? వినడు. వాడికి ఉంటుంది, నువ్వు నాకు చెప్పేదేంటి? అహం. అహం అనేది తర్వాత వీటన్నిటిని 8 లక్షణాలు వచ్చేసినాయి. వీటన్నింటినీ తగ్గించుకోగలిగేటువంటి ఒక సాత్విక గుణం. ఇవి 9 గుణాలు. అందుకనే ఈ 9 రాత్రులు 9 గుణాలకు ప్రతీకలుగా ఉండేటువంటి వ్యవహారము ఈ నవరాత్రులలోనే ఉన్నది. ఏవి మిగతా మీరు 9 అమ్మవారి నవరాత్రులు చూస్తున్నారు కదా. అమ్మవారి నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం టీవీలలో చెప్తున్నారు. ఒక రోజు దుర్గాదేవి అని, ఒక రోజు సరస్వతీదేవి అని, ఒక రోజు ఇట్లా అవతారాలు వస్తున్నాయి కదా. గణపతి కూడా ఉన్నాయి అట్లాంటి అవతారాలు. అట్లా ఈ 6 లక్షణాలు చెప్పినాం కదా. ఒక్కొక్కటి రాక్షసత్వాన్ని, ఒక్కొక్కడు ఈ మూషికాసురుడు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు కదా ఇక్కడ. ఎవరు? గణపతి కింద ఉండేటువంటిది ఏంటిది? మూషికం. అది మూషికము అనేటువంటి